వాక్యాన్ని చదువుకుందాం. లేవి కాండం 23వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని ఈ రాత్రి మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. లేవి కాండం 23వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుదాం. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. చాలు. సంఖ్యాకాండం 28:18 కూడా చదివితే సేమ్ వర్డ్, అదే వాక్యం అక్కడ కూడా కనిపిస్తుంది. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి, జీవనోపాధి అయిన ఏ పని కూడా మీరు చేయకూడదు. ఒక్క మాట 2 సార్లు ప్రభు చెప్పాడంటే ఎంత ప్రాముఖ్యమైందో ఒకసారి మీరు ఆలోచించండి. లేవి కాండంలో ప్రభు చెప్తున్నాడు, మొదటి రోజు మీరు ఏ పని చేయకూడదు, జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. అది ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, నథింగ్, ఏదైనా కావచ్చు, ఏ పని చేయకూడదు. మీరు మరేం చేయమంటారయ్యా? ఏ పని చేయకుండా పరిశుద్ధ సంఘంగా మీరు కూడుకోవాలి. దేవుడే ఆయన ఆజ్ఞాపూరితమైన మాటలు వాక్యపు వెలుగులో తెలియచేసినప్పుడు ఎవరైతే వాక్యానికి విధేయత చూపించి చెవియొగ్గి ఆలకిస్తారో వాళ్ళ పట్ల దేవుడు కార్యాలు చేయక తప్పకుండా ప్రభువు చేస్తాడు. వాక్యం బోధించే బోధలు, ఆ మాటలు మన జీవితానికి అన్వయించుకోకుండా, అప్లై చేసుకోకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా నేను మొదటి రోజు అనే సందేశాన్ని మీకు తెలియచేయాలని ఆత్మ ప్రేరణతో ఈ స్థలమందు నేను నిలిచి ఉన్నాను. సంఘము మొదటి రోజు, దేవుడు నెలలో మొదటి రోజు మనకిచ్చాడు. ఇది జూన్ 1 తారీఖు. ప్రతి ఆత్మీయ జీవితాన్ని కలిగిన బిడలు ఈ మొదటి రోజు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. అక్కడ చెప్తూ పరిశుద్ధ సంఘంగా కూడుకోండి, ఏ పని, జీవనాధారమైన ఏ పనులు మీరు చేయొద్దు అన్నాడు. సో దీన్ని ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు చెప్పి మొదటి రోజు ఒక క్రైస్తవుడు చేయవలసిన పనులేంటో కొన్ని మాటలు, విలువైన మాటలు చెప్తాను. వాక్యాన్ని కొంచెం మన మనసు పెట్టి ఆలకిస్తూ ఉంటే సమాజంగా కూడుకోవటం మానొద్దు అని ప్రభు చెప్పాడు. సంఘముగా సమాజంగా కూడుకోవటం మానుకోకూడదు. సో మస్ట్ అండ్ షుడ్, ఖచ్చితంగా సంఘ సహవాసంలో మనం అంటు కట్టబడి ఉండాలి. చాలామంది ఇలా అనుకుంటారు, బల్లారాధనకి వెళ్దాంలే, లాస్ట్లో వాక్యానికి వెళ్దాంలే. అట్లా కాదు. సంఘాన్ని దేవుడు మనకు ఒక సహవాసాన్ని ఇచ్చాడు. సంఘ సహవాసంలో ఎప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతూనే ఉండాలి. సంఘముగా మొదటి రోజు ఖచ్చితంగా మనం కూడుకోవాలని వాక్యం చెప్తుంది కనుక మీ జీవనోపాధి అయినా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైన, చేతి పనైనా, చదువైనా, జాబ్ అయినా, సో అది మీరు ప్రక్కన పెట్టి దేవునికి మొదట స్థానాన్ని మీరు ఇచ్చి చూడండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నా రాజ్యాన్ని, నా నీతిని మొదట నువ్వు వెతుకు, అప్పుడు అవన్నీ నీకు ఇస్తాను. అవన్నీ అంటే ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకోవు, నో బ్యాంక్ బ్యాలెన్స్ వాటికి. వాటిని పోషిస్తున్నాను కదా, నేను మిమ్మల్ని ఎందుకు పోషించను? దేని గురించి మీరు చింతిస్తూ ఉన్నారు? మొదట స్థానాన్ని నాకు ఇవ్వండి. మొదట నా రాజ్యాన్ని గురించి అన్వేషించండి, ఆలోచించండి. సంఘ సహవాసాన్ని గురించి ఏ క్రైస్తవుడు ఎంత బాధ్యత తీసుకుంటాడో వారి పట్ల కూడా దేవుడు ఖచ్చితంగా ఒక బాధ్యత తీసుకుంటాడు. యేసు నామములో అలాగు జరుగునుగాక. మన పెద్దోళ్ళు చెప్పారు, ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అని. మన జీవితంలో మొదటి స్థానాన్ని ఎప్పుడైతే దేవుడికి ఇస్తామో దేవుడు కూడా మన కొరకు మరీ శ్రేష్టమైన వాటిని సిద్ధపరుస్తాడు.
నా బిడ్డలు నాకు మొదటి స్థానం ఇచ్చారని దేవుడు కూడా మిమ్మల్ని మొదటి స్థానంలోనే కూర్చోబెడతారు. దేవుడు దయ వల్ల ఈ మొదటి స్థానాన్ని గురించి చాలా ప్రసంగాలు చెప్తా వచ్చాను. మొన్న సభల్లో మొదటి వారు అనే సందేశం చెప్పాను నేను. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మొదటి నెల గురించి చెప్పాను. ఒక క్రైస్తవుడు మొదట చేయవలసిన పనుల గురించి చెప్పాను. ఇట్లాగా చాలా సందర్భాల్లో మొదటి స్థానాన్ని గురించి చాలా సందర్భాల్లో మీతో మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు మొదటి రోజు గురించి ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఒక రోజు స్టార్ట్ అవుతున్నప్పుడు, అంటే రోజుకి 24 గంటలు ఉన్నాయి కదా, ఈ 24 గంటల్లో ఫస్ట్ అవర్ అంటే ఆత్మీయ జీవితాన్ని గురించి మనం ఆ దినచర్య ప్రారంభిస్తున్న మొదటి సమయం, నిద్ర మేల్కొని మన పనులు మనం ప్రారంభిస్తున్నప్పుడు మొదటి సమయం ప్రభుతో మనం ప్రారంభించాలి. ఒక దైవజనుడు ఖచ్చితంగా చెప్తాడు, మొదటి స్థానాన్ని నువ్వు దేవుడికి ఇవ్వాలి. వాక్య ధ్యానం చేసుకోవటానికైనా ప్రార్థన చేసుకోవటానికైనా మొదటి స్థానాన్ని ప్రభుతో నువ్వు ప్రారంభించాలి. ఆ రోజు నీకు మిగిలిన అవర్స్ అన్నీ కూడా దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. అలాగే వారంలో మొదటి రోజు ఆదివారం కనుక ప్రభు సన్నిధికి ఇవ్వాల్సిన ప్రయారిటీ నువ్వు ఇస్తే ఖచ్చితంగా నీ ఉద్యోగ బాధ్యతల పట్ల మరింత దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. నీ పట్ల ఆయనకున్న దయా సంకల్పం యేసు నామములో ప్రభు నెరవేర్చునుగాక. కానీ క్రైస్తవుడు మొదట దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవుడికి ఇవ్వకుండా ఆఖరిలో దేవుణ్ణి పెడతా ఉన్నాడు. దావీదు చూడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. యెహోవా నా కాపరి అన్నా, నా కాపరి యెహోవాయే అన్న ఒకటే. కానీ వ్యత్యాసం ఏమిటంటే దావీదు దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు, మనమేమో దేవుణ్ణి లాస్ట్లో పెట్టుకుంటా ఉన్నాం. అందుకే దావీదుకి ఏమీ కొదువు లేదు, మనకన్నీ కొదువులు కనపడతా ఉన్నాయి. ఈ రాత్రి విశ్వసించండి, మొదటి రోజు ప్రభుతో ఉండడానికి ఇష్టపడండి. దేవుడు సమస్త మేలులు సమకూడి జరిగించినట్లుగా కార్యములు ప్రారంభించునుగాక. కుడి చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? నేను దేవుడి దయ వల్ల ఈ పరిచర్య ప్రారంభించబడి ఇంచుమించు ఒక 16 సంవత్సరాలు, ఈ 16 సంవత్సరం రన్ అవుతూ ఉంది. ఈ పరిచర్య కొనసాగించబడుతూ ఉంది. ఈ సేవ అనుభవాల్లో అనేక స్థలాలకు వెళుతున్నాను కనుక, అనేకమైన వ్యక్తులతో మాట్లాడుతున్నాను కనుక కొన్ని అనుభవాలు నేను నేర్చుకుంటా ఉన్నాను. అనేక బ్రాంచి సంఘాలకు వెళుతున్నప్పుడు బ్రదర్స్ వాళ్ళ పరిచర్యల గురించి, అక్కడ అప్పగించిన సేవ గురించి నాతో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు నేను వారికి కొన్ని గైడెన్స్ ఇస్తూ సేవ ఇట్లాగా డెవలప్ చేసుకోవాలని కొన్ని సలహాలు చెప్పుకుంటా సేవను ఏ విధము చేతనైనా ప్రభు ఎదుట నిలబెట్టడం కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. ఓ చోటకి మేము వెళ్ళినప్పుడు అక్కడున్న బ్రదర్ నాతో చెప్పినాడు, అన్న ఇక్కడ ఒక బ్రదర్ మందిరానికి వస్తూ ఉన్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ మందిరానికి వస్తూ ఉన్నారు. దేవుడి దయ వల్ల మన పరిచర్యకి ఇక్కడ సేవకి సౌండ్ సిస్టమ్ కొంటానని వాళ్ళు అనుకున్నారట. మరి ఆ విషయం నాతో చెప్పారు అని అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మనకి చిన్న గదిలో ప్రారంభించబడుతుంది కదా ఈ సేవ. సర్లే, ఇక్కడ జరుగుతున్న పరిచర్య ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలియాలంటే మనం ప్రార్థన పెట్టుకుంటూ ఉంటుంటే అందరికీ తెలియదు కనుక ఖచ్చితంగా అందరూ వినాలంటే సౌండ్ సిస్టమ్ ఉంటే బాగుంటుందిలే కదా. సర్లే, మంచి థాటే, మంచి ఆలోచన ఆయనకు వచ్చింది. అసలు మొదటి స్థానం దేవుడికి ఇచ్చాడంటే ఆ ఫ్యామిలీ చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నారులే అనని అక్కడ సేవ చేస్తున్న బ్రదర్తో నేను అన్నాను, దేవుడి దయ వల్ల 4 సంవత్సరాలు అయింది అక్కడ సేవ ప్రారంభించబడి, ఇప్పటికి సౌండ్ సిస్టమ్ కొనలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తండమ్మ తల్లులారా, హల్లెలూయా. ఇప్పటికి 4 years అవుతుంది కానీ అన్న మాట అలాగే ఉండిపోయింది. ఇప్పుడు వరకు సౌండ్ సిస్టమ్ దేవుడి దయ వల్ల కొనలేదు. బాధను కలిగించే, విచారణ కలిగించే మాట ఏంటో తెలుసా? ఒకేళ ఆయన నాతో అనలేదు, బ్రదర్తో అనలేదు, కానీ దేవుని ఎదుట అన్నాడు. ఆయన మర్చిపోయిన దేవుడు మర్చిపోతాడా చెప్పండి? మొదటి స్థానం నాకు ఇస్తానన్నాడు ఈ మనిషి. దేవుడు దయ వల్ల 4 సంవత్సరాల నుంచి అదే మాట కొంటానండి అని అన్నాడు. ఇప్పటికీ కొనలేదు.
విచారాన్ని కలిగించే మాట ఏంటో తెలుసా? ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిరగటమే. భర్త హాస్పిటల్లో ఉంటాడు, బాగా వస్తే మళ్ళీ భార్య హాస్పిటల్కి రెడీ అవుతుంది, మళ్ళీ భార్య బాగానే వచ్చి ఉంటే మళ్ళీ పిల్లలు రెడీ అవుతారు. ఎప్పుడు వాళ్ళకి ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు ఈ 4 ఇయర్స్లో నేను చూడలా. నాకు ఆలోచన వచ్చింది ఇందాక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళ ఇంట్లో అనంటే, ఆయన అన్న విషయం మర్చిపోయాడేమో, కానీ దేవుడు మర్చిపోలా. మొదటి స్థానాన్ని నాకు ఇస్తానన్నాడు ఆ మనిషి. మరి ఈరోజు ఈ 4 సంవత్సరాల హాస్పిటల్ బిల్ ఎంత అయి ఉంటుందో. సౌండ్ సిస్టమ్ మహా ఉంటే అక్కడ ఉన్న సంఘానికి ఒక 20-30 మంది ఉండే సంఘానికి మహా ఖర్చు పెడితే ఒక 15,000 20,000 సౌండ్ సిస్టమ్ వచ్చేస్తుంది. మరి 4 ఇయర్స్ హాస్పిటల్ బిల్ ఎంత అయి ఉంటుందో లెక్కలేదు. అదే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీవు మొదటి స్థానాన్ని ప్రభుకి ఇచ్చి చూడు, అప్పుడు అవన్నీ ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. అంతేగాని నీ ఉద్యోగం అని, చేతి పని అని, చదువు, కొంతమంది పుస్తక పురుగు అన్నట్టుగా అసలు పుస్తకం పట్టుకుంటే వదిలిపెట్టరు. అసలు ఎగ్జామ్స్ ఉన్నాయన్నయ్య, నేను చర్చికి రానన్నయ్య. సో దేవుడే కదా నీకు జ్ఞానం ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది, బలం ఇచ్చేది, ఓపిక, ఎనర్జీ ఇచ్చేది. అలాంటి దేవుణ్ణే ప్రక్కన పెడతానంటే ఎట్లా? ఆయన నీకు మొదటి స్థానం ఎలా ఇవ్వగలుగుతాడు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయనే మొదట మనల్ని ప్రేమించెను. ఆమేన్. యోహాను పత్రికలో అంటాడు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మన కోసం ప్రాణాన్నే ఇచ్చేసిన దేవునికి మొదటి స్థానాన్ని నువ్వు ఇవ్వలేవా? మొదటి చోటు ప్రభుకి ఇవ్వలేవా? ఈ రాత్రి ప్రశ్నించుకోండి, శుద్ధి చేసుకునే సమయం ఇది. మొదటి దినము, మొదటి రోజు పరిశుద్ధ సంఘంగా మనం కూడుకోవాలి. ఈ అనుభవాల గుండగా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఇంకా మొదటి రోజు మనం చేయవలసిన, ఒక క్రైస్తవుడు మొదటి రోజు చేయవలసిన ఒక 4 పనుల గురించి మీతో మాట్లాడతా. ఈ 4 విషయాలు మనం ఖచ్చితంగా చేసి తీరాలి. మొదటి రోజు ఒక క్రైస్తవుడు ఏం చేయాలి అనంటే, చదువుదామా? మొదటి మాట నిర్గమాకాండం 40వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదవగా విందాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదవగా విందాం. మోషేతో దేవుడు ఇలా చెప్తున్నాడు, మొదటి నెలలో మొదటి రోజు మొదటి దినమున ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టాలి. ఇనఫ్. మొదటి మాట మందిరాన్ని నిలబెట్టాలి అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి చెప్పండి, చెవులు గింగిరం అనేటట్లుగా, మందిరాన్ని నిలబెట్టాలి. ఏం నిలబెట్టాలి? మందిరాన్ని నిలబెట్టాలి. అంటే మందిరం ఆల్రెడీ నిలబడే ఉంది కదండి దేవుడి దయ వల్ల. ఈ 12 స్తంభాలు ఇటు పక్కన ఉన్నాయి కదయ్యా, ఇటు పక్కన ఉన్నాయి కదా స్తంభాలు, మొత్తం మీద ఇటు 12 స్తంభాలు, అటు 12 స్తంభాలు, 24 పెద్దలు అన్నట్లుగా 24 స్తంభాలతో ఈ మందిరం కట్టబడింది కదయ్యా. మరలా నేను వచ్చి మందిరం నిలబెట్టటువంటి పాస్టర్ గారు, ఇట్లా భౌతికంగా ఆలోచించకండి. మందిరాన్ని నిలబెట్టడం అంటే ఈ కనిపించే ఈ విధమైన మందిరాన్ని గురించి కాదు, ఆత్మ సంబంధమైన మందిరం అనే నీ జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ అంటాడు, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? పరిశుద్ధాత్మకు నివాస స్థలం అని మీరు గుర్తించరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి నా సొత్తు. దేహము దేవుని ఆలయం, ఈ పరిశుద్ధ దేవాలయం అని ఈ జీవితం, ఈ హృదయం ఆత్మ సంబంధమైన మందిరం వల్లే, రాళ్ల వల్లే, ఒక రాయి మీద ఒక రాయి ఎలాగైతే పేర్చబడి మందిరం కట్టబడుతుందో, అలాగే ఆత్మ సంబంధమైన మందిరాలుగా అపోస్తులు వేసిన, ప్రవక్తలు వేసిన పునాది మీద మన జీవితం అనే మందిరం కట్టబడుతూ ఉన్నది. ఇప్పుడు మొదటి రోజు మనం చేయవలసిన ఫస్ట్ పని ఏమిటంటే, ఆత్మీయ జీవితం అనే ఈ మందిరము చక్కగా నిలబడాలి. ఈరోజు క్రైస్తవ జీవితాన్ని చూస్తూ ఉంటుంటే సరిగ్గా ప్రభులో నిలబడట్లేదు. ఆదివారం చాలా పర్ఫెక్ట్గా, అస్సలు మనం అనుకుంటాం ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు చూస్తే వీళ్ళంత భక్తి పరులు లేరేమో అనిపిస్తుంది మనకి.
మరలా సోమవారం నుంచి శనివారం దాకా అడ్రస్ ఉండదు, మెడ్రస్ వెళ్ళిపోతారు, మనకు తెలియదు. వారి ఆత్మీయ జీవితం మాత్రం చక్కగా అమర్చబడినట్లు ఉండదు. ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ ఆత్మ సంబంధమైన మందిరం అని నీ జీవితం చక్కగా నిలబడాలి. ఈరోజు చాలామంది నిలబడవలసిన వాళ్ళే జారిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు, తొలగిపోతూ ఉన్నారు. వాళ్ళ అంతరాత్మలో ఆ హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తూ ఉంటుంటే దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. ఈ పరిశుద్ధ సన్నిధిలో కూర్చున్న మీ ఆత్మీయ జీవితం చక్కగా నిలబడి ఉన్నదా? కొన్ని స్తంభాలు చూడండి చక్కగా స్ట్రైట్గా ఉంటాయి, కొన్ని స్తంభాలు ఒరిగిపోతూ ఉంటాయి, కొన్ని స్తంభాలు ఇరిగిపోతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో అలా ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు చక్కగా నిలబడతావో, పునాది మీద స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని స్టేర్లైనా వేయటానికి ఎలాగైతే సిద్ధపడతామో, ఆత్మీయ జీవితం పర్ఫెక్ట్గా ఉంటే అనేకుల్ని ప్రభువు దగ్గరికి నడిపించే ఒక నక్షత్రం లాంటి కృపదేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. కానీ ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నారు. చూడండి, లేఖనాల్లో మందిరాన్ని గురించి మాట్లాడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ ఆత్మ సంబంధమైన మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. హల్లెలూయా. సో మనం కట్టబడుతున్న విధానం ఏమిటంటే ఆత్మ సంబంధమైన మందిరంగా మన జీవితాలు కట్టబడుతున్నాయి. సో దేవునిలో ఎప్పటికీ చక్కగా అమర్చబడినట్లుగా ఉండాలి. స్ట్రాంగ్గా మన ఆత్మీయ జీవితం ఉంటే అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రాత్రి మీరు ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభా మొదటి రోజు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కనుక నా జీవితాన్ని చక్కగా నేను కట్టుకుంటానయ్యా. వాక్యం చదువుట ఎందు, ప్రార్థించుట ఎందు, ఉపవాసం ఉండుట ఎందు, సహవాసంలో అంటు కట్టబడుట ఎందు, పరిచర్ని ప్రేమించుట ఎందు, ఏ లోపము లేని నిందారహితగా మచ్చ డాగు కలంకము లేని పరిశుద్ధ సంఘముగా నీ ఎదుట నిలబడాలన్నావు కదయ్యా. ఆ విధంగా నన్ను కట్టు అని నువ్వు తీర్మానం చేసుకుంటే ప్రభు నిన్ను పరిశుద్ధ సంఘంగా ఆత్మ మందిరాలుగా కడతాడు నీ జీవితాన్ని. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి మనుష్యుడిని సంపూర్ణునిగా చేసి నీ ఎదుట నిలబెట్టాలి. దేవుని ఎదుట నువ్వు నిలబడే ఆ స్థాయిలో ఉండడానికి నీవే ఒక ఆత్మ సంబంధమైన మందిరానిగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఎప్పుడు నువ్వు జారిపోతూ ఉంటావో ఆత్మీయ జీవితం పతనం అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ప్రభువులో మనం స్థిరంగా ఉందుముగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. పౌలు గారు మాట కూడా చెప్తున్నాడు కదా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అండ్ 12వ వాక్యాన్ని కూడా చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 10 వర్స్ 12, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి కదా. మందిరం నిలబెట్టడం అంటే ఆత్మీయ జీవితం కట్టబడటం. ఇశ్రాయేలు కన్యక, ఇక మీదట నిన్ను కట్టిస్తాను అని ప్రభు చెప్పినట్లు పడిపోకుండా నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మనకంటే గొప్పోళ్ళు చాలామంది భక్తి పరులు అనుకున్న వాళ్ళే ఆత్మీయ జీవితంలో అలా పై అంతస్తు వరకు వెళ్ళి సడన్గా పడిపోయి జారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో ఎవరిని మింగుదమని గర్జించు సింహం వల్లే సాతాను గడు తిరుగుతూ ఉంటుండగా మన జీవితాలు ఎప్పుడూ పునాది మీద స్ట్రాంగ్గా కట్టబడుతూ ఉండాలి. కొన్ని సందర్భాలు మీకు చెప్తాను బైబిల్లోంచే. వీళ్ళు చక్కగా ఉన్నారు అనుకుంటానికి వాళ్ళ ఆత్మీయ జీవితాలాగా పడిపోతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బైబిల్లో చదువుతూ ఉంటే లేఖన సారాంశాన్ని మనం చూస్తూ ఉంటుంటే, ఏశావు, దేవుడు ఏశావుకి జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చాడండి. జ్యేష్ఠుడికి ఆశీర్వాదాలు 2 విధాలుగా ఉన్నాయి బైబిల్లో. 2 విధాల హక్కులున్న, 2 విధాల ఆశీర్వాదాలున్న జ్యేష్ఠులకి. ఆ జ్యేష్ఠత్వపు హక్కుని ఏశావు
చిక్కుడుకాయ కూర కోసం అమ్మేశాడు. అదేమన్నా చికెన్ బిర్యానా ఫ్లాట్ అయిపోవడానికి చిక్కుడుకాయ కూర కోసం అయిపోయాడు అంతే. ఈరోజు కూడా చాలామంది ఆత్మీయ స్థితిలో వాళ్ళు పెద్దోళ్ళే, వయసును బట్టి చూస్తే చాలా పెద్దోళ్ళే ఆత్మీయతలో, కానీ ఏదో ఒక చిన్న బలహీనతలో ఆత్మీయ స్థితిలో అలాగ జారిపోతున్న పరిస్థితులు. ఏశావు లాంటి స్థితి మనకొద్దు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడని ఆ అపోస్తలుడైన పౌలు పత్రికల్లో చెప్పినాడు. అలాంటి మనస్సు ఇంకా చేదైన వేరు మీలో మొలుస్తుందేమో, జాగ్రత్త పడండి అని కూడా చెప్పాడు. అందుకోసం ఈ రాత్రి ఉపవాస ప్రార్థన కనుక ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండి తీరవలసిందే. ఎట్లాగా బలహీనం కుదరదు. ఖచ్చితంగా ఒక పూట అయినా ఉండకపోతే మరి శుద్ధి చేసుకోకపోతే ఎలాగ ప్రభు బలలో నువ్వు చేతులు ఉంచేది? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోకూడదు కదా. ప్రభు నీ హృదయ అంతరంగంలో పరివర్తన కలుగు చేయునుగాక. గట్టిగా ఆమె నేను చెప్దామా? అపవాది ఊరుల్లో అనేకులు పడిపోతూ ఉన్నారు. మీరు చూస్తే లేఖనాల్లో శాంసోన్ అసలు దేవుడు ఎంత బలం ఇచ్చాడండి బాబు, ఎంత శక్తినిచ్చాడండి. అంతే, దెలీలా ఆ పేరులోనే ఉంది లేలా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే, ఫ్లాట్. చక్కగా నిలబడవలసిన వాడు ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నారు. అందుకనే ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. గెహజీ ఎంత గొప్ప గురువుగారి దగ్గర ఉన్నాడండి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఎలీషా ఎంత మంచి గురువు అండి. అలాంటి గురువు దగ్గర నుండి ఏం నేర్చుకున్నాడయ్యా అనంటే అంతే. గెహజీ తన జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉండాల, గురువుని మించిన శిష్యుడు అవ్వాలి. కానీ ఆ జీన్స్ ఒక్కటి రాలేదు గెహజీకి. ఈ రాత్రి ప్రశ్నించుకుందాం, ప్రభువా ఎప్పటికీ నేను జారిపోకూడదు, పడిపోకూడదు, తొలగిపోకూడదు, తొలగిపోకూడదు. చక్కగా నిలబడిన స్థానం నాకు కావాలి. భక్తుడు ఒక మాట ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి, ఆ మాట చదివిస్తాను. లేఖనాల్లో 41వ కీర్తన 12వ వచనం చూడండి. చక్కని మాట. ఆ మాట మనం కూడా చెప్పాలి దేవుని ఎదుట. చూద్దాం ఒకసారి. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. ఓకే, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టెదవు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు, యేసయ్యకు మహిమ. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెడతావు ప్రభువా. ఎంత చక్కని ప్రార్థన ఇది. మన జీవితంలో కూడా ఈ అనుభవాల్లోకి సాగిపోవాలి. జరిగిన ఒక చిన్న యథార్థమైన సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఒక గొప్ప దైవజనుడు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ సువార్త పరిచర్య ధ్యేయం అనుకుని అనేక గ్రామాలు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు సేవకుడు. ఏ రోజు ఖాళీ ఉండదు. దేవుని పరిచర్య అంటే చాలా ఆసక్తి. ఒకసారి అనంతపురం అనే ప్రాంతానికి వెళ్ళి ఆ దేవుని రాజ్య సువార్త ప్రకటిద్దామని 3 రోజుల మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఆ 3వ రోజు, ఆఖరి రోజు, లాస్ట్ డే మీటింగ్కి ఇక సేవకుడు వాక్యం చెప్పడానికి స్టేజ్ దగ్గరికి వస్తారు. ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు. అక్కడికి ఒక ఇన్స్పెక్టర్ సార్, ఇంచుమించు సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్, ఆయన వచ్చి పాస్టర్ గారు మిమ్మల్ని కలవాలి అని వచ్చారట. వస్తే బాబు చెప్పండి అని అంటే, ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నానండి నేను, మిమ్మల్ని కలవాలని వచ్చాను అని చెప్పి 2 రోజుల మీటింగ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. లాస్ట్లో కూర్చున్న దేవుని మాటలు విన్నాను. ఈ ఆఖరి రోజు నా సాక్ష్యాన్ని మీతో పంచుకుందామని ఈ రూమ్ దగ్గరికి వచ్చాను అంటే, చెప్పండి అని సేవకులు చెప్పారట. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన కింద ఇంకా చాలామంది ఉంటారు. సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు. సో వీళ్ళందరికీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై స్థానం అయింది. వచ్చి ఆయన సాక్ష్యాన్ని దైవజనులతో పంచుకుంటూ ఉన్నారట. ఉంటే ఆయన సాక్ష్యాన్ని ఇలా తెలియజేస్తున్నాడు. ఏమండి పాస్టర్ గారు, నేను ప్రారంభ స్థితి, మేము దేవుణ్ణి నమ్ముకునే ముందు మా ప్రారంభ స్థితి ఎలా ఉండదో తెలుసా? మా నాన్న తాగేసి
భయంకరంగా రోడ్ల మీద పడిపోతూ ఉండేవాడండి. ఆ ఇన్స్పెక్టర్ సార్ చెప్తున్నారట, రోడ్ల మీద తాగేసి పడిపోతూ ఉండేవాడండి. మా ఇంట్లో అస్సలు ఏ మాత్రం గౌరవం ఉండేది కాదు మా నాన్నకి. మా వీధిలో కూడా ఏ మాత్రం గౌరవం ఉండేది కాదు. ఎందుకంటే పిల్లల్ని సరిగ్గా చూడు, చదివించడు, ఇంట్లోకి ఏమి తీసుకురాడు. సంపాదన అంతా కూడా ఆ డ్రింకింగ్కి, స్మోకింగ్కి, అలవాట్లకి బానిస అయిపోతూ ఉండేవాడండి. మా నాన్నగారిని బట్టి మాకు కూడా మంచి పేరు లేదండి సమాజంలో. అందరూ హేళనగా చూస్తూ ఉండేవారు. పలానా వాళ్ళ పిల్లలని, ఆ తాగుబోతుడు పిల్లలండి వీళ్ళని అట్లా అనుకుంటూ ఉండేవారండి. అయితే ఆ సమయాలలో మా స్నేహితుడి ద్వారా నాకు దేవుడు పరిచయం అయ్యాడు. ప్రభు పరిచయం అయితే, ప్రభు రాజ్య సువార్త నాకు పరిచయం అయితే, ప్రభు హృదయ అంతరంగంలో నేను యేసయ్యకు చోటిచ్చానండి. నా జీవితాన్ని ప్రభు విప్లవాత్మకంగా మారుస్తూ వచ్చాడండి. మా ప్రారంభ స్థితి, మా నాన్నగారు మా కుటుంబానికి ఏమీ తీసుకురాకపోతే నేను ఎట్లా చదువుకునేవాడని ఆయన చెప్తూ ఇలా అన్నారట. చాలామంది ఈ వేసవికాలం వస్తే బొండాలు తాగుతూ ఉంటారు కదండి. ఆ బొండం వాటర్ తాగేసి ఆ మిగిలిన ఆ యొక్క బొండం అట్లా పడేస్తూ ఉంటుంటే అది తీసుకెళ్ళి ఆ ముక్క చెక్కలు అలా పగలగొట్టి అందులో ఉన్న మేగడ తిని అలా కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయండి నాకు. మా నాన్నగారు ఏం పట్టించుకోలేదు నన్ను, కానీ ఏదో విధంగా చదువుకోవాలనే ఆ థాట్, ఆ అభిలాష నాలో ఉంది. సో కష్టపడి అలా చదువుకున్నప్పుడు దేవుడు నాకు పరిచయం అయ్యారండి. మా స్నేహితుడు నాకు ప్రభువుని పరిచయం చేశాడు. అలా దేవుడిలో నేను ఎదుగుతూ ఉన్నాను. దేవుడి దయ వల్ల కష్టపడి చదువుకుని ఆ కానిస్టేబుల్ అయ్యాను, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ అయ్యాను, ఆ తర్వాత ఆ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను, ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిపోయాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ స్థానంలోకి నేను వచ్చానండి. ఇప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళు, అరే వాళ్ళ తాగుబోతుడు కొడుక అని అన్నారు కదండి, అలా హేళన చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా కింద కానిస్టేబుల్గా పనిచేస్తున్నారండి. స్తోత్రం. ఇప్పుడు నా మనసు అంటూ అనిపిస్తుంది, వీళ్ళకి ఏ మేలు చేయకూడదు, వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే ఉంచాలి అని అనిపిస్తుంది. కానీ దేవుడు ప్రేమ అలా అనిపించట్లేదండి. నా మనసేమో వీళ్ళని అసలు నన్ను హేళన చేశారు, వీళ్ళకి ఇట్టగా ఉండాలనిపిస్తుందండి. అంతరంగంలో దేవుడు ఆత్మ మాత్రం అలా అనిపించలేదండి, వాళ్ళని కూడా గౌరవిద్దాం అనిపిస్తుందండి. సరే, దేవుని ప్రేమను బట్టి వాళ్ళని క్షమించానండి, మన్నించానండి, దేవుడే చూసుకుంటానని అప్పగించాను. దేవుడే వాళ్ళని నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుళ్ళో చక్కగా నేను ఎంత చక్కగా నిలబడ్డానంటే పాస్టర్ గారు అనని తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఇలా అన్నారంటే, ఒకసారి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా పాకెట్లో బైబిల్ ఉంటుందంట ఆయనకి. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఖచ్చితంగా ఆ పాకెట్లో బైబిల్ ఉంటుందండి. బైబిల్ లేకుండా ఎక్కడికి వెళ్ళడంట ఆయన. ఒకసారి ఆ హైకోర్టులో ఏదో పని నిమిత్తమే వెళ్ళాల్సి వస్తే అక్కడ చెక్కింగ్ ఉంటారు కదండి, వాళ్ళు చూస్తుంటే పాకెట్లో బైబిల్ ఉంది. బాబు అక్కడికి వెళ్ళాలంటే బైబిల్ తీసేసి వెళ్ళు అని అంటే, నా ఉద్యోగం అనేది తీసేయండి కానీ నేను ఈ స్థితిలో ఉండటానికి బైబిలే నాకు ఆధారం, దేవుడే నాకు ఆధారం, ఖచ్చితంగా నేను బైబిల్తోనే వెళ్తాను. హైకోర్టు అయినా, సుప్రీంకోర్టు అయినా, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలని నేను బైబిల్తోనే వెళ్తానని ఆ డెడికేషన్తో ఆయన వెళ్ళి నిలబడ్డాడంట. ఒక ఆఫీసర్ సారే అంత జెన్యున్గా ఉంటే, సో దేవుని కోసం మనం ఎంత భక్తి చేయాలండి, ఎంత చక్కగా నిలబడాలి. ఈరోజు మీరు ఆలోచన చేయండి. అతన్ని కృంగదీసే సమస్యలు ఎన్నో ఉంటాయి. చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేవు ఆయనకి, కానీ పట్టుదలతో అలా చదువుకుని ఆ స్థానంలోకి వచ్చినప్పుడు ప్రభువు కోసం ఆ స్థానంలో ఉండి కూడా అంత చక్కగా నిలబడుతున్నాడు. ఉన్నారండి ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. ఈరోజు సంఘంలో నీవు కూడా దేవుని కోసం చక్కగా నిలబడదువుగాక. నీకెన్ని ప్రతికూలమైన కృంగదీసేవి, నిన్ను డైవర్ట్ చేసే అహితోపేలు లాంటి ఆలోచనలు నీ స్నేహితులు తీసుకొచ్చినా వాటిని ప్రక్కన పెట్టి దేవుని కోసం నిలబడదువుగాక. గట్టిగా ఆమేన్. గుడ్. రెండో విషయానికి వచ్చేస్తున్నాను. సెకండ్ వన్, మొదటి రోజు, మొదటి దినం, తొలి రోజు ఒక క్రైస్తవుడు చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, రెండవ సంగతి చెప్తున్నాను చూడండి. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని ఒకసారి చదవగా విందామా. సంఖ్య
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని. గుడ్. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, నెల నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలెను. చాలు. రెండవది, మొదటి రోజు ఒక క్రైస్తవుడు చేయవలసిన రెండవ పని ఏమిటంటే దహన బలి అర్పించాలి. అంటారు ఒకసారి మీ నోటితో, దహన బలి. నెల నెలకు మొదటి రోజు. హలో, ఒక రోజుతోనే కంప్లీట్ చేసుకోవాల్సిన పని లేదట. నెల నెలకు మొదటి రోజు దహన బలి అర్పిస్తూనే ఉండాలి. ఇది ఆత్మీయంగా చెప్తాను. దహన బలి అంటే వాస్తవంగా ఒక కోడినో ఆ గొర్రెనో తీసుకొచ్చి బలి అర్పించాలి వాస్తవంగా. కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితాన్ని దేవుని కోసం ఒక బలిపీఠం మీద సంపూర్ణంగా సమర్పించుకోవటమే దహన బలిగా అర్పించటం. పరిశుద్ధ లేఖనంలో అబ్రహాము ఉన్నాడు. లేక ఇంచుమించు 100 సంవత్సరాల వయసు వచ్చింది. తన కుమారుడు దేవుడు అప్పుడు ఇచ్చాడు అతనికి స్వాస్థ్యంగా. తన భార్యకి 90 సంవత్సరాలు, అబ్రహాముకేమో 100 ఏళ్ళు. అంత వృద్ధాప్యంలో నవ్వు అని అర్థం ఇచ్చే ఇస్సాకు జన్మిస్తే నిజంగా విందు చేశాడు అబ్రహాం. ఇప్పుడు ఒక్కడై ఉన్న ఇస్సాకు, నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకెళ్ళి మోరియా పర్వతం మీద బలి అర్పించు, దహన బలిగా అర్పించు అన్నాడు దేవుడు. అస్సలు వెనక్కడుగు వేయలేదంట. తండ్రిని కొడుకు అడుగుతున్నాడు, డాడీ కట్టెలున్నాయి, నిప్పుంది, దహన బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడా? ఆ తండ్రి మనసు కరిగిపోయి ఉంటుంది. ఆ సమయంలో వేదన చెందుంటుంది. ఏమంటాడు తెలుసా అబ్రహాం? యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు నాన్న. వెళ్ళారు. బలి అర్పించడానికి వెళుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వటానికి వెనక్కి తీయలేదు కదా, ఈ విషయంలో నువ్వు నాకు భయపడేవాడు అని అర్థమైంది. ఈరోజు ఆత్మీయ జీవితంలో దహన బలిగా మన జీవితం అర్పించగలిగిన స్థానంలోకి మనం భక్తిని ఎదిగింప చేయాలి. నెల నెలకి మొదటి రోజు దహన బలి అర్పించడం అంటే అదొక సమర్పణ జీవితానికి గుర్తుగా ఉంది. మీరు కావాలంటే నేను చెప్పిన మాటలు మీ బైబిల్లో చూడండి. ఆదికాండం 22:2-3 వాక్యాలు చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా. ఏ బలిగా అర్పించాలి? దహన బలి. ఒక్కడై ఉన్న కుమారుడు. అక్కడ టిక్ చేసుకోవాల్సింది ఏంటంటే నీవు ప్రేమించే ఇస్సాకు. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, నీవు ప్రేమించే వాటిని దహన బలిగా అర్పించగలుగుతావా? నీవు ప్రేమించేవి చాలా ఉన్నాయి. అన్నయ్య వాళ్ళ సంగతి ప్రక్కన పెడతాను, అక్కోళ్ళ సంగతికి చెప్తా. నీవు ప్రేమించేవి, నువ్వు చాలా ప్రేమించేవి ఉన్నాయి. సీరియల్ అంటే ఎంత ప్రేమో, కరెంటు పోయినా సరే జనరేటర్ వేసుకునే చూసేస్తావు. సీరియల్ అంటే ఎంత ప్రేమో, నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైంది ఏమవలేదు, ఆవిడ పెట్రోల్ వేసుకుని స్టాప్ అంటది, ఈ లోపల నీ గుండెగా చచ్చిపోతావు. ఏదో అయిపోతుంది. అది బాగా ప్రేమించేస్తూ ఉన్నాం. దాన్ని నువ్వు దహన బలిగా అర్పించేసేయాలా. నువ్వు ప్రేమించే సినిమాలు, నువ్వు ప్రేమించే వస్త్రాలు, నువ్వు ప్రేమించే అలంకరణ, నువ్వు ప్రేమించేవి చాలా ఉన్నాయి. ఇక పురుషుల దగ్గరికి వస్తే వాళ్ళు ప్రేమించే హెయిర్ స్టైల్ ఉందంటే ఇంకా అసలు ఏసు రక్తమే జయం అసలు కదా, మామూలుగా ఉండదు అసలు పరిస్థితి. వాళ్ళు ప్రేమించే డ్రెస్సులు ఉన్నాయంటే ఆ జేబులకి, ఆ ప్యాంటుకి ఎన్ని జేబులు ఉంటాయో తెలియదు. అసలు మున్సిపాలిటీ ఆఫీస్ ఆ చెత్త చీపురు అవసరం లేదండి, వాళ్ళు వేసుకున్న ప్యాంట్ ద్వారా జాగ్రత్తగా నడుచుకుని వెళ్ళిపోతే క్లీన్ అయిపోద్ది. అసలు
ఒకడికి నేను వైట్ బట్టలు కుట్టించుకోరా ఆదివారం ఆరాధనకు వస్తామని ఒక పిల్లోడు, ఒక యవనస్తుడికి పాపం పరిచయం చేశాడు, నా పిల్లోడికి వైట్ ప్యాంట్ షర్ట్ ఇచ్చాను కుట్టించుకోరంటే, వాడు కుట్టించుకుని వేసుకుని వచ్చాడు. నేను చూస్తే ఆ ప్యాంట్ ఎలా ఉందంటే పెన్సిల్ కట్, షార్ట్ అర్థం కావట్లేదు, ప్యాంటు అర్థం కావట్లేదు, వైట్ ప్యాంట్ కూడా అలా కుట్టించేసాడు. ఇప్పుడు మామూలుగా రెడీమేడ్ ప్యాంట్ ఏదో అట్ట ఉందనుకో, నేను ఇచ్చిన బట్టలైనా సరిగ్గా కుట్టించుకుంటే బాగుండు కదా. అంటే ప్రేమ, వాటి మీదకి మనుషులు ప్రేమ వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు నువ్వు ప్రేమించేవి చాలా ఉన్నాయి. సెల్ ఫోన్ అంటే బాగా ప్రేమ, పిల్లలంటే చాలా ప్రేమ, ఉద్యోగం అంటే చాలా ప్రేమ, డబ్బు అంటే చాలా ప్రేమ. నువ్వు ప్రేమించేవి దహన బలిగా అర్పించాలి. జీవితం అంటే, ప్రాణం అంటే చాలా ప్రీతి చాలామందికి, వాటిని ప్రభు బలిపీఠం మీద అర్పించాలి. అది సమర్పణ. దహన బలి అంటే అది. దహన బలి అర్పించే విధానం లేవీకాండంలో 4 విధాలుగా చెప్పాడు. చూద్దామా? లేవీకాండం చూడండి ఒకసారి. ఆ 1వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు ఒక్కొక్కటి చదివితే ABCD అని 4 మాటలు చెప్తాను ఇందులో. దహన బలి రూపమైన పశు చర్మమును వలిసి, చర్మం వలిచేయాలి. హలో, చర్మము, ఒక వ్యక్తి ఆ యొక్క పశువుని తీసుకెళ్ళి దహన బలిగా అర్పించాలంటే ఫస్ట్ చేయవలసింది ఏంటంటే చర్మం వలిచేయాలి. చర్మాన్ని వలిసేయాలి. చర్మం ఒలిచేశారనుకోండి, అది ఏ జంతువో తెలుస్తుందా? హలో, ఇక్కడే ఉన్నవాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చర్మం ఒలిచేసినప్పుడు అది ఏ జంతువో మనకు తెలుస్తుందా? మాట్లాడాలి. ఇప్పుడు మీరు మటన్ షాప్ దగ్గరికి పోతూ ఉంటారు, అది గొర్రె చర్మము, మేక చర్మము, మేక గొర్రె మనకి తెలియాలంటే ఆ వెనకాల ఏముంచుతాడు తమ్ముడు కిరణ్? తోక. బాగా చెప్పేశారు అబ్బా మీరు. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసేసుకోవచ్చు, ఇది గొర్రె, ఇది మేక అని. అసలు మొత్తం చర్మమే ఒలిసేసారనుకోండి, ఏ జంతువు మనకేం తెలుస్తుంది? తెలియదు. సంఘంలో కూడా నువ్వు చర్మం ఒలిచబడిన స్థితిలోకి ఉండాలా. చర్మం ఒలిచేసినప్పుడు ఆ జంతువు ఏదో తెలియదు. అలాగే సంఘంలో మీరు ఏముట్లు, ఇంకా చర్మం వల్లలేదు, అది ఇంకా ఏంట్లు ఒంట్లు ఇక్కడ ఏమి ఉండవు. మా ఊళ్ళోనండి వాళ్ళు కూడా గుడికి వచ్చేస్తారంటే వాళ్ళ దగ్గరే కూర్చుంటారండి. నేను ఇంకా చర్మం వల్లలేదు నీకు. చర్మం ఒలిసేస్తే దహన బలిగా అర్పించబడతాం. ఆమె బి, అవయవము వేరు చేయాలి. బి, నేను అన్నీ చెప్పేస్తాను, మీరు నోట్ చేసుకుంటానండి. అవయవం వేరు చేయాలి. ఇప్పుడు అవయవాలు ఉన్నాయి కదండి, పార్ట్. ఇప్పుడు మీరు ఈ మటన్ గురించి చెప్తే బాగా అర్థమవుతుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మటన్ ఉందనుకోండి, గుండెకాయ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. కొంచెం గుండెకాయ దాంట్లో తమ్ముడు ఏంటి తిమోతుంది ఏదో ఉంటుంది కదా, మూలుగు. అస్సలు అది లేకపోతే అసలు కూర లేదు, మటనే లేదు అసలు. సో ఇట్లాగా ఒక కర్రీ ఉందంటే దానికి సంబంధించింది వేరు చేస్తాం, సెపరేట్ చేస్తూ ఉంటాం. గుండెకాయలు వేరే, ఆ ముక్కలు వేరే, దుమ్ములు వేరే, మూలుగు వేరే. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు సెపరేట్ ప్రత్యేకించబడాలి. దహన బలిగా ఒక పశువుని తీసుకొచ్చి అర్పించాలంటే వేరు చేయాలి. మూర్ఖులకు ఈ తరమునకు వేరే, సెపరేట్. లోకంలో నువ్వు కలిసిపోకూడదు, అన్నిట్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోకూడదు. ప్రభు బలారాధన తీసేసుకుని బ్రాందీ షాప్ దగ్గర కూడా వెళ్ళిపోతే ఎట్లాగా? అస్సలు కుదరదు. ప్రత్యేకించబడాల్సిందంతే, సెపరేట్ చేయవలసి పడిందే దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే దహన బలికి పనికొస్తుంది ఆ పశువు. సి, కట్టెల మీద చక్కగా పేర్చాలి అని రాస్తుంది అక్కడ. కట్టెల మీద చక్కగా పేర్చడం అంటే అర్థం ఏంటో తెలుసా? క్రమము. దహన బలి అర్పించడానికి కూడా ఎంత క్రమాన్ని చూశాడు దేవుడు చూడండి. క్రైస్తవుడికి కూడా ఎప్పుడు క్రమం చాలా అవసరమండి. అసలు క్రైస్తవుడికి క్రమశిక్షణ లేకపోతే అసలు క్రైస్తవ్యమే కాదండి. క్రమశిక్షణ చాలా వెరీ ఇంపార్టెంట్. దేవుడు మనల్ని చూసేటప్పుడు ఎంత క్రమంగా, అసలు దేవుడు చూడండి
ఆ 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళకి వడ్డించేటప్పుడు కూడా పంక్తులుగా కూర్చోబెట్టాడంట వాళ్ళకి. ఇది రొట్టె పంచడానికి కూడా అంత క్రమశిక్షణ చూస్తే దేవునిలో భక్తి చేస్తున్న మనలో ఎంత క్రమం చూస్తారండి దేవుడు. అందుకే ఎప్పుడు క్రమశిక్షణ మనకి కావాలి. ఏది మాట్లాడకూడదు, ఎవరిని ఎలా పలకరించాలి, ఎవరితో ఎలా ఉండాలి. సో ఇవన్నీ క్రమాలన్నీ మనం నేర్చుకోవాలి, ఉపదేశ క్రమానికి అప్పగించుకోవాలి మనం. అప్పుడు దహన బలికి పనికొస్తాం. నీళ్లతో కడగాలి అని చెప్పాడు అక్కడ. నీళ్ళు వాక్యానికి గుర్తు, ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడి ఈ విధమైన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. బైబిల్లో చూద్దామా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వాక్యానికి కరెక్ట్గా సరిపోతాం. అప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సమర్పణ ఏదనగా సజీవ యాగంగా మీ దేవునికి మీ శరీరాన్ని సమర్పించుకోండి. ఇట్టి సేవ యుక్తమైనది. అది దహన బలి అంటే. సజీవ యాగంగా అర్పించుకోండి. క్రైస్తవ జీవితంలో పాత నిబంధనలో ఒక జంతువుని చంపి అర్పించేవారు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన బతికుండగానే అంతగా డెడికేషన్ మనలోకి రావాలి. సజీవ యాగాన్ని బ్రతుకుండగానే అర్పించబడటం. సో ఇలాంటి దహన బలిగా ఒక క్రైస్తవ జీవితం ఉంటే ఎంత చక్కని జీవితం ఉంటుందండి. పరిశుద్ధాత్ముడు మీ అంతరంగంలో ఈ సమర్పణ దయచేయునుగాక. కుడి చేతుల పైకి అందరూ ఆమేన్ అని చెప్తారా? కానీ ఈరోజు ఇలాంటి సమర్పణ ఉండట్లేదండి. దహన బలిగా అర్పించబడటం లేదండి క్రైస్తవ జీవితం. సంఘంలో 3 రకాల చేపలు ఉంటాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాంటివి మీరు బాగా వింటారు. 3 రకాల చేపలు ఉంటాయంట సంఘంలో. చేప విశ్వాసికి గుర్తే కదా. 3 రకాల చేపలు ఉంటాయంట సంఘంలో. మొదటి రకం ఎలా ఉంటుందంటే, మొదటి చేప ఎట్లా ఉంటుందంటే, ఆ చేప ఒక్క ముళ్ళు కూడా ఉండదంట. ఆ చేపలో ముళ్ళు లేని చేప ఎంత హ్యాపీగా తినేస్తామో, మింగేస్తాం కదా. చేపలు తినేటప్పుడు ముళ్ళు ఉంటే విసుకొచ్చేస్తుంది. ఒక్క ముళ్ళు కూడా ఉండదంట. అలాంటి చేప లాంటి విశ్వాసులు కొంతమంది ఉంటారంట. అంటే అర్థం ఏంటంటే, ఒక్క ముళ్ళు కూడా ఉండదు. అంటే వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు, ఏ ప్రాబ్లం లేదు వాళ్ళతో. నో ప్రాబ్లం. ఇక వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. నో, అంతే, ఫినిష్. రెండో రకం ఎట్లాంటి వాళ్ళంటే చిన్న ముళ్ళు ఉంటాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. వారం గుచ్చుకుంటూ ఉంటాయి, ప్రతిరోజు గుచ్చుకుంటూనే ఉంటాయి ఆ ముళ్ళు. ఆ చిన్న ముళ్ళులు మాట. వారం తర్వాత చెప్పుకోవాలంటే రోజు గుచ్చుకుంటూ ఉంటాయి. అక్కడెక్కడో మీటింగ్ పెట్టామనుకో అక్కడ గుచ్చుకుంటూ ఉంటాయి. ఆదివారం గుడికి వచ్చిందానికి అక్కడ గుచ్చుకుంటూ ఉంటాయి. అందరితో గొడవ పెట్టేసుకుంటారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు విశ్వాసం లేదు, సేవకుడని లేడు, పెద్దోడని లేడు, చిన్నోడు. అది ముళ్ళు ఎప్పుడైనా గుచ్చుకుంటుంది అసలు. అలాగ క్రైస్తవుడు దహించబడిపోవాలా. అలా ఉండకూడదు క్రైస్తవుడు. 3వ రకం చేప ఉందే. 3వ రకం చేప ఎట్లాంటిదంటే, పెద్ద ముళ్ళు ఒకటే ఉంటుందంట. స్తోత్రం చెప్పండి. పెద్ద ముళ్ళు ఒక్కటే ఉంటుందంట. అది ఒక్కసారి గుచ్చితే చాలు, ఇంక మళ్ళీ సంవత్సరం దాకా లేగం. అలాగా ఒక్కసారి ఒకే దెబ్బ, ఇంకా అంతే. అమ్మో, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదురా బాగా అనిపిస్తుంది. నేను అంటున్నాను, సంఘంలో నువ్వు ఇలా ఉండకూడదు. దహించబడిపోవాలి. పశువు చర్మాన్ని తీసుకొచ్చి దహించినప్పుడు ఇంకేమీ కనపడదు, బూడిద తప్ప. అదే విధమైన భక్తి క్రైస్తవుడు చేయాలి. యేసు నామములో అట్టి కృప అనుగ్రహించబడునుగాక. గుడ్, గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. రైట్, ఇక 3వ మాటలకు వస్తాను. 3rd one, 3వది చూడండి. లేఖనాల్లో మొదటి రోజు ఒక క్రైస్తవుడు చేయవలసిన పనులు. మార్కు సువార్త 14వ అధ్యాయం
12వ వాక్యం చదువుతారా భక్తులు? మార్కు సువార్త 14:12. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున మొదటి దినమున పస్కా పశువును వధించి. చాలు. సో మూడవదిగా పస్కాను భుజించాలి అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పండి, పస్కాను భుజించాలి. సో అదే ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం. సో ఖచ్చితంగా మనకి నెలలో మొదటి ఆదివారం మన అనుకూలతను బట్టి సో దేవుని దగ్గర తీర్మానం చేసుకోవటానికి ఒకరోజు ఉపవాసం ఉండి శుద్ధి చేయబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ బల్లలో పాలిభాగస్తులు కావటానికి ఈ విధంగా ఫస్ట్ సండే ఆ ప్రభు సంస్కార ఆరాధన, ప్రభు రాత్రి భోజనం, ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఖచ్చితంగా ఈ ప్రభు బల్లలో మనం పాలిభాగస్తులు కావాలి. ప్రభు బల్లకి ఎట్టి పరిస్థితుల్లో మనం దూరం ఉండకూడదు, దూరం అయిపోకూడదు. ఇంకా చెప్పాలంటే నా మనసు ఏం బాగోలేదండి, ఈ నెలలో తీసుకోవాలండి, వచ్చే నెలలో తీసుకోండి, అట్లా వాయిదాలు వేయకూడదు. ప్రభు బల్ల తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరము, ఇది మీ కొరకే విరవబడిన నా శరీరం అన్నాడు ప్రభు. ఖచ్చితంగా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయమన్నాడు ఆయన. నా మరణాన్ని ప్రచురం చేయటకే దీన్ని చేయండి అన్నాడు ప్రభు. ఖచ్చితంగా ప్రభు సంస్కార ఆరాధన, ప్రభు బల్లలో మనం ఖచ్చితంగా పాలిభాగస్తులు కావాలి. దేవుడు అలాంటి సంపూర్ణమైన మనసు మనకి దేవుడు దయచేయునుగాక. ప్రభు బల్లకి ఎట్టి పరిస్థితుల్లో దూరం అవ్వకూడదు. అసలు ఆ చరణాలు భలే ఉంటాయి. ఎఫ్ మేజరా మైనరా? ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా. ఎఫ్ మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు. ప్రభు బల్ల ఆరాధనకి ఎట్టి పరిస్థితుల్లో మనం దూరం కాకూడదు. ఎంతో ఈ బలారాధన అంటే ఒక పండగలా జరగాలి. అసలు ఆమెను చెప్పండి. అసలు మొత్తం అన్ని బ్రాంచ్ సంఘాలు పిలిచి చేద్దాం అనుకున్నాం, కానీ ప్లేస్ లేక ఆగిపోయింది. అసలు ఎంత పండగ వాతావరణం. అసలు అందరూ బ్రదర్లు అక్కోళ్ళు అన్ని బ్రాంచ్లు ఇక్కడికి వచ్చి ఉంటే అసలు ఎంత పండగే పండుగ. అసలు బల్లారాధన చాలా ప్రాముఖ్యమైనది. పస్కాను భుజించాలి. పస్కాను గురించి బైబిల్లో చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 1 కొరింథీ చాప్టర్ 5:7. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్దగా తయారవటానికై పాతదైన పులిపిండిని మీలో నుంచి తీసేయండి. ఇంతేకాదు, క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. దేవుడు ఆ గొల్గతా కొండపై కల్వరి గిరిలో ఏ విధంగా అంత త్యాగమైతే ప్రభు బల్ల ఆరాధన నీ చేతిలోకి వచ్చింది. ఆ శిలువ త్యాగం గుర్తు రావాలి నీకు. రొట్టె తీసుకున్నప్పుడు నీకు ఎవరు గుర్తు రావాలంటే శిలువ వేయబడిన క్రీస్తు ప్రభు, పస్కా పశువుగా వధించబడిన క్రీస్తు ప్రభు నీకు గుర్తు రావాలి. ఆ శిలువ మరణం, ఆ శిలువ త్యాగం, ఆ అనుభవాలన్నీ నీకు గుర్తొస్తే ఖచ్చితంగా నువ్వు దేవునికి దూరం అవ్వవు. ప్రభు బల్లారాధనకి వాయిదా వేయవు. చాలా పవిత్రమైన పుణ్య కార్యక్రమం ఇది, త్యాగంతో కూడింది. ఖచ్చితంగా ఆ విధంగా ప్రభు బలలో మనం పాలిభాగస్తులు అవ్వాలి. ఈ పస్కాను భుజించే విధానాన్ని గురించి కూడా దేవుడు నిర్గమాకాండంలో ఒక మాట చెప్పాడు. చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వాక్యం చూస్తే యేసయ్య ఆ పస్కా పశువు గురించి మాట్లాడుతూ, మీరు ఈ పస్కాను తీసుకోవాల్సిన విధానం ఎలాగో తెలుసా? నడుం కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, మీ కర్ర చేత పట్టుకోండి, త్వరపడుతూ తినండి. అది యెహోవాకు పస్కా బలి.
4 విధాలుగా ప్రభు అక్కడ చెప్పాడు. దానిని తినవలసిన విధానం ఏమనగా మీ నడుము కట్టుకోండి. మనస్సు అనే నడుము కట్టబడాలి. చెప్పులు సమాధానానికి గుర్తు, కర్ర విశ్వాసానికి గుర్తు. త్వరపడుతూ అంటే ఆసక్తితో తినాలి. యేసయ్య ప్రభు బల్లారాధన గురించి ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుసండి. లూకా సువార్త 22:15 చూడండి ఒకసారి. యేసయ్య ప్రభు బల్ల గురించి ఎంత చక్కగా మాట్లాడతారో. లూకా 22:15 చూస్తే, ఆయన పస్కా భుజించాలని శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించాలని మిక్కిలి ఆశపడ్డాడంట ప్రభు. ఈ ఆశ నీలో ఉండాలి. ఫస్ట్ సండే వచ్చిందంటే ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమం అంటే ఎంత ఆశతో నువ్వు సన్నిధికి రావాలి. మిక్కిలి ఆశపడ్డారంట ప్రభు. లోకంలో చాలా ఆశలు ఉన్నాయండి. కలెక్టర్ అయిపోవాలి, యాక్టర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి. ఇంజిన్లో నీళ్ళేసే ఇంజనీర్ అంట ఆయన. పాలిటెక్నికల్ అంటే టెక్నికల్గా నీళ్లు కలపడం, ఇలాంటివి ఎన్నో అయిపోవాలని ఆశలు ఉన్నాయి. కానీ ప్రభు బల్ల సమీపించాలని ఆశపడేవాళ్ళు లేరండి. లోకంలో చాలా ఆశలు ఉన్నాయి. చెప్తాను ఒక ఆశ గురించి. చేతులు తలలు అని చెప్పండి ఒకసారి, హుషారుగా చెప్పండి. ఒక యజమాని దగ్గర ఒక గాడిద కుక్క, ఈ 2 ఎంతో కాలం నుంచి ఉన్నాయంట. ఏమేమి చెప్పండి? గాడిద కుక్క, ఈ 2 యజమాని దగ్గర ఉన్నాయి. గాడిదేమో బరువులు మోస్తూ ఉంటుంది, కుక్క ఏమో ఎవరైనా వచ్చారంటే బౌ బౌ అంటూ ఉంటుంది. 2 పని చేస్తూ ఉన్నాయి. యజమాని దగ్గర చాలా కాలం నుంచి ఉన్నాయేమో, చాలా యజమానుడికి సమీపంగానే ఉంటూ కొంతకాలం నుంచి కొనసాగించబడతా ఉన్నాయి. ఒకసారి ఈ గాడిద కుక్క ఈ 2 డిస్కషన్ చేసుకుంటున్నాయంట జీవితాన్ని గురించి. కొంతమంది జీవిత విలువలు మాట్లాడుకుంటారు. స్నేహితుల పరిచయమైన, చుట్టాలు వచ్చిన, బంధువులు వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళ లైఫ్ గురించి డిస్కషన్ చేసుకుంటారు అన్నమాట. ఈ గాడిద అంటుందంట యజమాని దగ్గర కొంతకాలం నుంచి ఉంది. కుక్కతో అంటుందంట, నాకు ఏమి ఇంతకాలం నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి యజమాని దగ్గర ఉన్నాను నేను, నన్ను ఏమీ పట్టించుకోడు ఈ యజమానుడు. ఇంత బరువులు మోస్తున్నానే, కనీసం షబాస్, గుడ్, లైక్ కొట్టొచ్చు కదా. అస్సలు ఏమీ పట్టించుకోడు. ఇన్ని బరువులు మోసుకొస్తున్నానంటే, ఇంతకాలం నుంచి ఉన్నానంటే అస్సలు ఏమీ నన్ను పట్టించుకోవట్లేదు ఈ యజమానుడు అనని తన బాధ అంతా ఎవరితో చెప్పింది? గట్టిగా చెప్పండి అమ్మా. తన ఫ్రెండ్ ఎవరు? కుక్కతో చెప్పిందంట. అస్సలు ఏమీ పట్టించుకోడు. ఇన్ని బరువులు మోస్తున్నాను, పొద్దున్న బట్టలు మూటెట్టేస్తున్నాడు, మోస్తూ ఉన్నాను, అవి పనులు చెప్తున్నాడు, ఇవి చెప్తున్నాడు, వ్యాపారానికి వెళ్తున్నాడు, తీసుకెళ్తున్నాడు, ఇన్ని చేస్తానే అస్సలు నన్ను తిన్నావా ఉన్నావా అని అస్సలు ఏమీ పలకరింపే లేదు, పట్టించుకోడు అనని యజమానుడు మీద కోపంతో తన స్నేహితురాలైన కుక్కతో చెప్పిందంట. కుక్క అన్నదంట, మరి ఎందుకు నిన్నేమీ పట్టించుకున్నప్పుడు ఊరిలో బోల్డ్ కుక్కలు ఉన్నాయి, ఆ ఊరు కుక్కలాగా ఊరిలో బోల్డ్ గాడిదలు ఉన్నాయి, అలాగే ఊరి గాడిదలాగా వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఎందుకుండి బరువులు మోయటం, నువ్వు వెళ్ళిపో అనని ఉచిత సలహా కదండి. ఎవరు చెప్పారు? మాట్లాడట్లేదు. కుక్క చెప్పింది ఎవరికి? గాడిద. వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇంతకాలం నుంచి నువ్వు ప్రయాసపడి ఇన్ని బరువులు ఏం పట్టించుకోవట్లేనప్పుడు జాగ్రత్తగా ఊరు గాడిదలు కొన్ని ఉన్నాయి, ఊరిలో ఉన్న బరువులన్నీ మోసుకొచ్చి వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి నువ్వు అని కుక్క సలహా చెప్పి, ఉచిత సలహా కదా, నోట్లో మాట కదని వెంటనే అనేసిందంట. అప్పుడు గాడిద అంటుందంట, వెళ్ళిపోవాలని ఉంది కానీ నాకు ఒక ఆశ ఉంది. ఆశ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. నాకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ గురించి 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను ఈ యజమాని దగ్గర. ఏంటి నీకున్న ఆశ అని అడిగిందంట కుక్క. నాకున్న ఆశ ఏంటో తెలుసా? రాజుగారికి నా యజమానుడు ఉన్నాడే, నా యజమానుడికి కూతురుంది. ఆ కూతురు సరిగ్గా చదవలేనప్పుడు యజమానుడు వచ్చి, ఇదిగో సరిగ్గా చదవకపోయావంటే గాడిదనిచ్చి పెళ్లి చేస్తాను నీకు.
అర్థమైన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గాడిద ఆశ ఏంటంట, రాజుకి యజమానుడు కూతుర్ని చేస్తాడా? సరిగ్గా చదవట్లేదని ఏం చెప్తున్నాడు, గాడిదనిచ్చి పెళ్లి చేస్తున్నావు చదవకపోతే అని అన్నాడు. ఇప్పుడు గాడిద ఎందుకు ఉంటుందో తెలుసా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నేను అంటాను, ఈ గాడిదకి ఒక కాసు గురించి అలా ఉండిపోయిందంటే దేవునిలో ఉన్న వాళ్ళకి ఎంత ఆశ ఉండాలండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎవరు యాకోబు దేవుడు సహాయుడవుతారో ఆయన మీద నేను ఆశ పెట్టుకున్నాను, ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తి పరుస్తానన్నాడు దేవుడు. ఏది నీ ఆశ? ఏదో ఆశ. భలే పాడుతున్నావు. ఏది నీ ఆశ? ఏది? యెహోవా మందిరావన్నను చూడాలని నా ప్రాణం మిక్కిలి ఆశపడుతుంది. అసలు ఏం భక్తులండి బాబు వాళ్ళ దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఏది ఈ ఆశ? ఈ ఆశలు ఎప్పుడో చచ్చిపోయినవి. లోకంలో ఏదో సాధించాలి, ఏదో పిల్లల కోసం ప్రయాసపడాలి, ఇవే. అందుకే క్రైస్తవుడు పస్కాని భుజించాలనే ఆశ ఉండాలండి. దేవుని గురించి ఆశ బ్రతుకుతూ ఉండాలి మనలో. నీ ఆశ భంగము కాదు అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. పస్కాను భుజించే ఈ ఆశ మనకి దేవుడు అనుగ్రహించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 4వది నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 18వ వాక్యం చూడండి ఒకసారి. ఇదియు గాక మొదటి దినం మొదలుకొని, ఇదియు గాక మొదటి దినము మొదలుకుని కడదినము వరకు, కడవరి రోజు వరకు, అనుదినము యెజ్రా దేవుని అనుదినము యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును చదివి వినిపించెను. చాలు. మొదటి దినము మొదలుకొని కడవరి వరకు. సో 4వదిగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి అనండి ఒకసారి మీ నోటితో. ఫస్ట్ దేవుని వాక్యానికి నువ్వు ప్రిఫరెన్స్ ఇవ్వాలా. ధర్మశాస్త్రం అనే దేవుని వాక్య లేఖనం మీదకే నీ మనసు వెళ్ళిపోవాలా. ఎందుకో తెలుసా? యెజ్రా మొదటి దినం మొదలుకొని కడవరి వరకు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. 3 గంటలు చదివారంట వాళ్ళు దేవుని వాక్యాన్ని. మరి నువ్వెంతసేపు దేవుని దగ్గర వాక్యం దగ్గర కూర్చుంటున్నావు? బైబిల్ పట్ల మరింత ఆసక్తి మనకి రావాలండి. ఎందుకంటే వాక్యం లేకుండా మనకి ఏమీ లేదు. వాక్యమే దేవుడు కదా. ఆ వాక్యాన్ని నువ్వు ఎంతగా ఇష్టపడతావో దేవుడు కూడా నిన్ను అంతగా ఇష్టపడతాడు. నీవిచ్చిన ధర్మశాస్త్రాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాకు వృద్ధులకున్న తెలివి కంటే నాకు ఎక్కువ జ్ఞానం కలదంటాడు భక్తుడు. ప్రియముగా ఎంచుతున్నాను అంటున్నాడు ధర్మశాస్త్రాన్ని గురించి. ఎందుకో తెలుసా? లేఖనం అనేది మనుషుని ఊహల నుండి వచ్చింది కాదు. ఈ వాక్యం ఇంచుమించు ఆత్మ ప్రేరేపణతో 40 మంది ఆత్మపూర్ణులు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు చెప్పినప్పుడు రాసిన లేఖ ఈ పవిత్ర దివ్య గ్రంథం. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఏ గ్రంథానికి లేని పేరు పరిశుద్ధ గ్రంథం అని ఈ బైబిల్ ఒక్కటికే ఉంది. కాబట్టి ఈ రాత్రి దేవుడి సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని చాలా ఇష్టపడును. మొదటి స్థానం దేవుని వాక్యానికి ఇవ్వండి. నేను కూడా వాక్యం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాను. 1 గంట సేపు వాక్యం కోసం అన్ని విధాలుగా నేను ఆలోచిస్తూ ఉంటాను. వాక్యం కోసమే అన్ని విధాలుగా. ఏ విధంగా ప్రజల హృదయాల్లో వాక్యం గుర్తుంటుంది, ఈ వాక్యం కోసం అన్ని విధాలుగా ప్రార్థించి సిద్ధపడి ప్రిపేర్ అయ్యి 1 గంట సేపు వాక్యం చెప్పడానికి అన్ని విధాలుగా నేను ఆలోచిస్తూ ఉంటాను. ఈరోజు మీరు కూడా మీ కుటుంబాల్లో ఎప్పటికీ నిలిచి ఉండేది వాక్యమే. కనుక అలాంటి వాక్యాన్ని మీరు ఇష్టపడండి. మొదటి స్థానంలో ఉంచండి దేవుని వాక్యాన్ని. బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి. ప్రతి వారం ఎవరో ఒకరు బైబిల్ ఇక్కడ వదిలేసి, పాస్టర్ గారు మీరు చదువుకోండి అని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు.
నేను మరలా వాళ్ళని పిలిచి బైబిల్ ఇస్తూ ఉంటాను వాళ్ళకి. అట్లా ఉండకండి. సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్తారేమో ఎవరైనా అనుకుంటాను. దేవుడికి స్తోత్రం. ఒక ట్యాబ్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి దానికి ఒక డైరీలు పెట్టేశాను. బర్త్డేలు ఉందనుకోండి అదొక డైరీ, సువార్త ఉందనుకోండి అదొక, వాగ్దానాలన్నీ ఒక డైరీ, ఇట్లా ప్రతి దానికి దానికి డివైడ్ చేశాను. ఒక్కొక్కసారి 3 కూటాలు ఉంటున్నాయి, 3 డైరీలు ఆడపట్టుకెళ్తాను. అదే ట్యాబ్ ఉందనుకోండి గొడవ ఉండదని అనుకుంటున్నాను. ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే బాగుండేమో అనుకున్నాను. దేవుడికి స్తోత్రం నాయన. ఇంకేమైనా ఉందా? దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం. చూద్దామా బైబిల్లో ధర్మశాస్త్రాన్ని గురించి. 1:1 చదవండి కీర్తన. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక, జస్వాంగ్ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దేంట్లో ఆనందించాలి నీవు? వాక్యము చదువుటలో ఆనందం. దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడవుతాడు. అతడు చేనుదంతయు, అతడు నీటి కాలువల యోర్న నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. నువ్వు చేసింది సఫలమవ్వాలంటే వాక్యమే. దేవుడి దయ వల్ల బైబిల్ క్విజ్, ఇది 3వసారి మనకి బైబిల్ క్విజ్ జరుగుతూ ఉంది. ఫస్ట్ బైబిల్ ఈ ఇయర్ ఫస్ట్ బైబిల్ క్విజ్కి దేవుడి దయ వల్ల, దేవుని మహాకృపను బట్టి 120 మంది రాశారు. రిజిస్టర్లో 120 వచ్చిందా? ఇంచుమించు 120 వచ్చింది. జనవరిలో ప్రారంభించి ఇప్పుడు జూన్లోకి వచ్చేసాం, జూన్ 1లోకి వచ్చేసాం. ఇప్పుడు 120లోంచి 40 మందికి వచ్చేసారు. వికెట్లు అవుట్. దేవుడికి స్తోత్రం. అంటే వాళ్ళు అంటున్నారు, బీఈడి ఎగ్జామ్ కన్నా ఏంటన్నా మీ బుర్రక ఏంటన్నా ఆ క్వశ్చన్లు ఏంటన్నా బాబు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మేము. నేనంటాను, నీకు సరైన ఆన్సర్ తెలిసిందనుకోండి, ఆప్షన్స్ దగ్గరికి ఎందుకు వెళ్తావు? నువ్వు ఖచ్చితంగా వాక్యం నేర్చుకోవాలి. 1 మార్కు వచ్చినా పర్వాలేదు, నువ్వు చూడకుండా రాసావనే సాటిస్ఫాక్షన్ నీకు ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యం ఏదో విధంగా నేర్చుకోవాలని, ఏదో విధంగా నీకు వాక్యం గుర్తుండాలి. ఇప్పుడు యెషయా ఎన్ని సంవత్సరాలు కాళ్ళకి చెప్పులు లేకుండా సేవ చేశాడో క్వశ్చన్ ఇచ్చాను. 3 years కాళ్ళకి చెప్పులు లేవు. ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అన్ని ఈ వారం కూడా క్వశ్చన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని వాక్యం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ పేపరు ఒకవేళ మీకు తక్కువ మార్కులు వచ్చిన తర్వాత సమయంలో నేను ఆన్సర్లు పంపించిన తర్వాత మరలా నీ ఆసక్తిని బట్టి ఒక చక్కని డైరీ పెట్టుకుని, లేకపోతే బుక్ పెట్టుకుని అన్నీ నోట్ చేసుకుని చదువు, గుర్తుంటుంది. ఏదో విధంగా సిలబస్ నీలోకి వస్తుంది. ఈ హాలిడేస్లో చాలామంది పిల్లలు, ఈ సండే స్కూల్లో కొంతమంది పిల్లలు ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయే, 10 ఆజ్ఞలు ప్రాజెక్ట్ వర్క్ చేసి నాకు పంపించారు. అన్న ఈ 10 ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞల గురించి, తర్వాత 10 తెగుళ్ళు ఉన్నాయి కదా బైబిల్లో, ఉన్నాయి లేవా? 10 తెగుళ్ళు గురించి, ఒక్కొక్క తెగులు ప్రాజెక్ట్ వర్క్ చేయటం. ఆ తర్వాత ఇంకా బైబిల్లో మనకి చాలా విషయాలు, రూతు స్టోరీ కావచ్చు, కొంతమంది స్టోరీలు, ఇంచుమించు ఒక 50 ప్రాజెక్ట్ వర్క్లు చేసి పంపించారు నాకు. ఈ హాలిడేస్లో ఖాళీగా పిల్లలు వాళ్ళ ఆసక్తి చూడండి. ఖచ్చితంగా మనకు రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వాక్యంలో బలాభివృద్ధిని పొందాలి. దేవుడు రాకడికి సిద్ధపరిచేది దేవుని వాక్యమే. కనుక నా అభిలాష ఒకటే, దేవుని వాక్యం మీ గుండెల్లో సమృద్ధిగా ఉండాలి. పౌలు కొలసి సంఘానికి చెప్తూ వాక్యం ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసండి? చూడండి, సమృద్ధిగా ఉండాలనుకుంటున్నాడు. చూడండి, కొలసి పత్రికలో ఆ మాట ఉంటుంది. కొలసి పత్రికలో దైవజనుడైన పౌలు చెప్తున్నాడు. ఆ 3వ అధ్యాయం చూస్తే దేవుని వాక్యాన్ని గురించి 16వ వచనం చూడండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా ఉండాలి దేవుని వాక్యం. ఖచ్చితంగా దేవుని వాక్యం, ధర్మశాస్త్రం సమృద్ధిగా, కొంచెం కాదండి, కొద్ది కాదు. ఇప్పుడంతా రెడీమేడ్ ఈ 1/2 hour అరగంట టీవీ ప్రోగ్రాలు విని సంఘంలో 2 పాటలు 4 మాటలు అయిపోయిందంతే. వారమంతా మీ ఆత్మీయ జీవితాలకి వాక్యం ఎంత సమృద్ధిగా కావాలి.
వచ్చినప్పుడల్లా స్టోరేజ్ అవుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, స్టోరేజ్ అవుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఆమెను చెప్పండి ఒకసారి. ఈ 4 రోజులు, ఈ 4 కూటాలు, 4 ప్రసంగాలు సిద్ధపరిచాం. మీ ఆత్మీయ జీవితానికి ఇవి పునాదిగా మారునుగాక. ఆత్మీయ జీవితంలో వాక్య సమృద్ధి మీకు దొరుకునుగాక. దేవునిలో అంటు కట్టబడండి. ధర్మశాస్త్రాన్ని గురించి 2 రిఫరెన్స్లు ఇస్తాను మీకు. చూడండి, కీర్తనలు 37వ అధ్యాయం 31వ వచనం చూడండి. 37, 31 చూస్తే అక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి ఇలా మాట్లాడుతున్నాడు. దేవుని ధర్మశాస్త్రము బజార్లో లేదు, హ్యాండ్ బ్యాగ్లో లేదు, డైరీలో లేదు, సెల్ ఫోన్లో కాదు, హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు చారవు. అదే కీర్తనగాడు ఇలా అంటాడు, నీ ఎదుట పాపం చేయకుండా ఉండునట్లు వాక్యం నా హృదయంలో ఉంది. ఆ వాక్యం మనుషుల్లో భయాన్ని పుట్టిస్తూ ఉంది. ఖచ్చితంగా మన పిల్లలకి దేవుని వాక్యమే అది మొదటి స్థానాన్ని దేవుని వాక్యంగా మనకి ఇవ్వాలి. ఇంకొంచెం యెహోషువ పుస్తకం 1:8, యెహోషువ పుస్తకం 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు బోధింప తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడితే, దివారాత్రులు ధ్యానిస్తే నీ మార్గాలన్నీ వర్ధిల్లుతాయి. ఆమేనంటారు ఒకసారి. సో నీ మార్గాలన్నీ వర్ధిల్లాలి, డెవలప్ అవ్వాలి అని నువ్వు అనుకుంటా ఉన్నావు కదా. అన్ని డెవలప్మెంట్ ఎప్పుడు నీకు వస్తా తెలుసా? అక్కడ దైవజనుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించాలి, తప్పిపోకూడదు. మోషే లేకపోయినా సేవ నిలబడ్డదంటే, మోషేని గౌరవించినట్లుగానే యెహోషువను కూడా గౌరవించారంటే దానికి కారణం ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యమే. తప్పిపోలేదు యెహోషువ. సో వాక్యం అనే అద్దం ఎదుటికి వచ్చినప్పుడు లోపం కనబడుతుంది. వాక్యం అనే విత్తనం దగ్గరికి వచ్చినప్పుడు లోపాలు కనబడుతూ ఉంటాయి. వాక్యం అనే ఖడ్గం దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న వాటిని అన్నీ సరి చేస్తూ ఉంటుంది. వాక్యం అనే పాల దగ్గరికి వచ్చినప్పుడు ఆ శ్రేష్టమైన ఆహారంగా మీరు భావించండి. చివరి రిఫరెన్స్ ఈ మాట చదివిస్తాను. దేవుని వాక్యానికి ఎందుకు అంత ప్రాధాన్యత మనం ఇవ్వాలో తెలుసా? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదువుదాం. ఈ మాట చదువుకుని ప్రార్థించాం. స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యం చీకటి గల స్థలంలో వెలిగించే దీపం. దాని యందు మీరు లక్ష్యముంచితే మీకు మేలు. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట టిక్ చేయి, మొదట గ్రహించవలెను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడు మనిషి ఇచ్చ నుండి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సో ఈ వాక్యాన్ని నీవు ఆ విధంగా భావించాలి. ఇది మనుషుల ఊహల్లోంచి వచ్చింది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని వాక్యం రాయబడింది. అలాగ నువ్వు భావించి దేవుని వాక్యాన్ని హృదయంలో ముద్ర వేసుకో. ధర్మశాస్త్రం అనే దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇవి. ప్రభు రాజ్య వ్యాప్తి కొరకే వాక్యమే మచ్చ డాగు కలంకము లేని మహిమగల సంఘంగా ఉండాలని పౌలు వాక్యం చోతే ఉదక స్నానం చేయించాడు. ఆ విధంగా మనం సిద్ధపడదాం. పరిశుద్ధ బల్ల ఆరాధనకి మనల్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచి ఈ నెల అంత దీవెనకరంగా మార్చి ఈ మొదటి రోజు చేయవలసిన ఈ 4 అనుభవాల్లో కొనసాగుదాం. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. నేను ముగిస్తూ ఉన్నాను. ఇదిగో, మొదటి రోజు పరిశుద్ధ సంఘంగా కూడుకోండి. జీవనోపాధి అని ఏ పని చేయొద్దు. మరి ఏం చేయమంటావు? మొదటి రోజు ఏం చేయమంటావు అయ్యా అని అంటే 4 విషయాలు మీ ముందు పెట్టాను. చెప్పండి. మొదటి మాట, మందిరాన్ని నిలబెట్టండి. మన జీవితమే ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా చక్కగా దేవునిలో నిలబడదాం. 2,
మొదటి రోజు దహన బలి సమర్పించుకోవాలంటే సమర్పణ జీవితం, దహన బలి అర్పించబడాలి. 3 పస్కాను భుజించాలి. 4వది ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలి. ఈ విధంగా ఈ మొదటి రోజు చేయటానికి తీర్మానం చేసుకోండి. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.